యేసయ్య వెలుగులో మనం నడిస్తే మనలో చీకటి ఉండదు, మనలో అంధకారం ఉండదు, మనలో పాపం ఉండదు. ఆయన యొక్క వెలుగు ప్రభు ఈ లోకంలో మొదటిగా కలగజేసింది ఏంటంటే వెలుగును కలగజేశాడు. గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్. వెలుగు కలగమనగానే వెలుగైంది. చీకటిని ప్రభు చేయలేదండి, చీకటి చేయబడలేదు. ఏంటంటే చీకటి డార్క్నెస్. అబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ డార్క్నెస్. వెలుగు లేని చోట చీకటి ఉంటుంది. ప్రభువు చీకటిని నిర్మూలించడానికి వచ్చాడు, పాపాన్ని నిర్మూలించడానికి లోకానికి వచ్చాడు. మనలో ఉన్న గందరగోళాన్ని గజిబిజిని తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రభువు వెలుగై ఉన్నాడు, జీవమిచ్చిన దేవుడు, లోకానికి వెలుగై ఉన్న దేవుడు. ఆయన వలె మనం కూడా ప్రకాశవంతమైన జీవితాన్ని జీవించాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ గుడ్. ఆయన దయాళుడు, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు మాట్లాడుతూ మన జీవితాన్ని వెలిగించడానికి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు చీకట్లో ఉన్నావేమో, నీ జీవితంలో పాపము గందరగోళం ఉన్నదేమో, నీ జీవితంలో ఇంకా నువ్వు అజ్ఞానం ఉన్నదేమో, దాన్ని పారద్రోలటానికి ప్రభు ఈరోజు ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. వాట్ డస్ లైట్ రిప్రజెంట్? సాధారణంగా లైట్ గురించి, వెలుగు గురించి మనకి జ్ఞానం ఉన్నది, అదేంటో మనకు తెలుసు. లైట్ రిప్రజెంట్స్ గైడెన్స్ అండ్ డైరెక్షన్. వెలుగు దేనికి సూచన అంటే అది మనకి మార్గాన్ని తెలియజేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వెలుగు మన యొక్క ఆత్మీయ జీవితానికి దారిని చూపుతుంది. ఈ లోకంలో ఉన్న లైట్ మనకి ఏ విధంగా అయితే గైడెన్స్, మనకి ఏ విధంగా అయితే మనకి డైరెక్షన్ని చూపుతుందో, దేవుని యొక్క వాక్యమైన వెలుగు, యేసయ్య యొక్క వెలుగు మన యొక్క జీవితాలకి ఆత్మీయ త్రోవను చూపుతుంది. ఈ లోకం తర్వాత ఉండాల్సిన పరలోక రాజ్యానికి నడిపిస్తుంది యేసయ్య వెలుగు. యేసయ్య ఏం చెప్పాడు? ఐ యామ్ ద వే, నేనే మార్గం అని చెప్పాడు. ఆ వెలుగు మార్గాన్ని యేసయ్య మనకు చూపుతూ ఉండగా యేసయ్య మార్గంలో మనం సాగుతున్నామా? కీర్తనాకారుడు దావీదు మహారాజు ఈ విధంగా పాడతాడు. కీర్తన 27వ కీర్తనలో అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ఆయన చక్కగా నీకు త్రోవ చూపుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉండగా, అటువంటి వెలుగైన ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే ఎంత లైటింగ్ అండి మన జీవితంలో, ఎంత సంతోషము. అసలు కన్ఫ్యూజన్ ఉండదు, మన జీవితంలో అంధకారం ఉండదు. మన జీవితంలో ప్రభువు ఉన్నప్పుడు మన జీవితము ప్రకాశిస్తూ ఉంది. రెండోదిగా మనం చూస్తే లైట్ రిప్రజెంట్స్ ఇల్యూమినేషన్ అండ్ ట్రూత్. వెలుగు దేనికి సాదృశ్యంగా ఉందంటే సత్యానికి. అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇల్యూమినేషన్ దాచబడినవన్నీ వెలుగులో కనపడతాయి. చీకట్లో మనకి కనపడని వస్తువులు లైట్ వేయగానే అన్నీ కనబడతాయి. సో వాట్ ఈస్ సీడెన్ వి అండర్స్టాండ్, వి సీ త్రూ లైట్. ఈ లోక జీవిత విధానాన్ని ప్రభువు మనకి నేర్పుతూ ఉన్నాడు. సత్యాన్ని ప్రభువు మనకి బోధిస్తూ ఉండగా సత్య వాక్యము ద్వారా మన జీవితాలను సరిచేసుకొని వెలుగు మార్గంలో మనం నడుద్దాం. వెలుగు లేకపోతే, లైట్ లేకపోతే జీవం ఉండదు. తెలుసా మీకు? ఈ లోకంలో వెలుగు ఎలా జీవాన్ని ఇస్తుందో, ప్రభువు మన జీవితాలకు నిత్య జీవితాన్ని ఇచ్చే దేవుడు. ఆయన నిత్య జీవితాన్ని ఇచ్చే దేవుడు. థర్డ్ థింగ్, మూడోదిగా మనం చూస్తే లైట్ రిప్రజెంట్స్ ప్యూరిటీ అండ్ హోలీనెస్. వెలుగు పరిశుద్ధతను సూచిస్తుంది, పవిత్రతను సూచిస్తుంది. మన ప్రభు ఎలాంటి వాడు? ఆయనలో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని చెప్పి సర్వమానవాడికి సవాలు విసిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపము లేనివాడు. Whoever follows me will never walk in darkness but will have the light of life. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్పి ప్రభువు మనతో మాట్లాడుతుండగా ఆ వెలుగు మార్గంలో మనం నడుస్తున్నామా? ప్రభు వెలుగు మార్గంలో మనం ముందుకు సాగగలుగుతున్నామా?
వెలుగై ఉన్న ప్రభువుని మనము వెంబడిస్తూ ఉన్నామా? అండ్ జీసస్ ఈజ్ ఇన్వైటింగ్ అస్. ఆ మార్గంలో మనల్ని పయనించమని ప్రభు పిలుస్తున్నాడు. వెలుగు ఇంగ్లీష్లో ఏమంటాం చెప్పండి? వెలుగుని లైట్ అంటాం. స్పెల్లింగ్ చెప్పండి. రైట్, LIGHT, లైట్. ఆ యొక్క లైట్ అనే ఆ ఇంగ్లీష్ స్పెల్లింగ్ని మనం ధ్యానం చేస్తే, లైట్ ద వెరీ ఫస్ట్ లెటర్ L, లివ్ ఇన్ ద లైట్. వెలుగులోనూ జీవించు ఉంటుంది మొదటి అక్షరం L. ద వెరీ ఫస్ట్ లెటర్ L సేస్ లివ్ ఇన్ ద లైట్. వెలుగులోనూ జీవించాయా, అంధకారంలోనూ జీవించమాక. దేవుడు ఒక తీర్పిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ మనుష్యులు వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తూ ఉన్నారంట. ఈరోజు నువ్వు దేన్ని ప్రేమిస్తూ ఉన్నావు? వెలుగు సంబంధిగా జీవిస్తూ ఉన్నావా? లివ్ ఇన్ ద లైట్. We need to live in the light. We are the children of the light. మనము వెలుగు సంబంధులుగా మనం జీవించవలసి ఉన్నాం. ప్రభు అయిన యేసుని కలిగిన వ్యక్తి, వెలుగును తన జీవితంలో కలిగిన వ్యక్తి, ప్రకాశవంతమైన జీవితాన్ని జీవించే వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. మీరు పూర్వము చీకటిగా ఉండిరి, కానీ ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. కాబట్టి వెలుగునకు తగినట్టుగా జీవించండి. ప్రభువును కలిగిన వారు ఎలా ఉంటారు? దే హ్యావ్ టు లివ్ ఇన్ ద లైట్. వెలుగు సంబంధులుగా జీవించాలి. ప్రభువులో వెలుగుగా ఉన్నారు కాబట్టి వెలుగునకు తగినట్లుగా జీవించడం అంటే, వెలుగు యొక్క ఫలము గురించి ఇక్కడ రాయబడి ఉందండి. చూడండి, ఆ మాటలు చూద్దాం. వెలుగు యొక్క ఫలము సమస్త మంచితనము, నీతి మరియు సత్యములో కనపడును. వెలుగు కలిగిన వారు, ప్రభు యొక్క వెలుగుతో నింపబడిన వారు, వారి యొక్క జీవితాల్లో ఏముంటాయో తెలుసా? వెలుగు యొక్క ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ లైట్. 3 things. ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్. నెంబర్ 1 ఏంటంట? గుడ్నెస్. నెంబర్ 2 రైచియస్నెస్. నెంబర్ 3 ట్రూత్. మంచితనము, నీతి, సత్యము. వెలుగు సంబంధులు వారిలో ఏమో కనపడాలి? మంచితనం కనపడాలి, నీతి కనపడాలి, సత్యము కనపడాలి. అవి దీస్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ లైట్. వెలుగు యొక్క ఫలము ఏంటి అంటే ఏమిటి? నేను ప్రభు యొక్క వెలుగును కలిగిన వాడను, లోకమునకు వెలుగైన ప్రభువును కలిగిన వాడను అని చెప్పుకోవటం సరిపోదు. ఆ వెలుగు యొక్క ఫలము మనలో కనపడాలి. వెలుగు యొక్క ఫలము నీతి, మంచితనము, సత్యము మనలో కనపడుతుందా? సో లివ్ ఇన్ ద లైట్. వెలుగులో నువ్వు జీవించయ్యా. నువ్వు వెలుగులో జీవిస్తున్నావు అంటే నువ్వు సత్యము నీలో కనపడాలి, నీ యందు మంచితనం కనపడాలి, నీలో నీతి కనపడాలి. అటువంటి జీవితం కలిగి మనం జీవిస్తున్నామా? ఇది ఒక ప్రశ్న. లివ్ ఇన్ ద లైట్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని సెలవిస్తున్న ప్రభు. వెలుగులో ఉన్న నీలో మంచితనము, నీతి, సత్యము కలిగి నువ్వు జీవించు. అండ్ నెంబర్ 2, రెండోదిగా ద స్పెల్లింగ్ లైట్. 2 అక్షరం, 2 ఆల్ఫాబెట్ ఐ. నేను అన్నిట్లో నేనే ఉండాలి, ముందు ఉండాలి. నన్ను చూడు, నేను చూడు, నా పేరు అక్కడ ఉందా, నేనున్నాను అక్కడ, నన్ను గుర్తిస్తున్నారా? నేను అనేది చాలా స్వార్థపూరితమైనది. నువ్వు వెలుగు సంబంధి అయితే ఏం జరగాలో తెలుసా? పౌలు చెప్పిన విధంగా, జీవించువాడను నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. We need to crucify నేను అనే దాన్ని సిలువ వేయాలండి. నేను అనే దాన్ని. స్వార్థము ఈ లోకంలో అవినీతిని కలగజేస్తుంది. సెల్ఫిష్నెస్ లీడ్స్ టు కరప్షన్. ఇక్కడున్న లోకమంతా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి పెట్టాల్సిన ఆక్సిజన్ని ఎవరు అంట బయట అమ్మేసుకుంటున్నాడంట. ఏంటది? స్వార్థం. హాస్పిటల్లో పేషెంట్కి ఇవ్వాల్సిన యొక్క ఆక్సిజన్ని డబ్బు కొరకు స్వార్థంతో
నేను బాగుపడాలి, నేను ధనవంతుడిని అయిపోవాలని చెప్పి అమ్మేసుకున్నాడంట. బయట అమ్మేసుకున్నాడు ఒక వ్యక్తి. ఈ మధ్య న్యూస్ అది. మొదలో ఉన్న ఇక స్వార్థం, దాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడు నీవు వెలుగు సంబంధి అయితే, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ లైట్, బికాస్ గాడ్ ఈజ్ లైట్. ఆయన వెలుగై ఉన్నాడు కనుక వెలుగు సంబంధిగా మనలో జరగాల్సిన ఒక కార్యం ఏంటో తెలుసా? పౌలు జీవితంలో జరిగిన కార్యం. పౌలు జీవితంలో ఏం జరిగింది? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నేను ప్రభువుతో సిలువ వేయబడి ఉన్నాను. జీవించువాడు నేను కాదు, క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు పౌలు? తనను గొప్ప చేసుకోవటంలా, నన్ను చూడండి అంటలేదు, యేసుని చూపిస్తున్నాడు. హి షోయింగ్ జీసస్. నా గొప్పతనం లేదయా, నా వాక్యం కాదు, నా మాటలు కాదు, నేను చెప్పేది ఆయన గురించి. ఆయన్ని గొప్ప చేద్దాం. ఈనాడు అనేక మంది తమని తాము గొప్ప చేసుకుంటున్నారు. అనేక మంది మనుషుల్ని గొప్ప చేస్తూ ఉన్నారు. మనము గణపరచవలసింది దేవుణ్ణి మాత్రమే, మనుషుల్ని కాదు. దేవుడి పేరు చెప్పుకొని చాలామంది గణపరచబడుతున్నారు. గణపరచబడటానికి వారు తమను తాము ఆ విధంగా ఎన్నో చేస్తూ ఉన్నారు. కానీ మనం గణపరచవలసింది యేసుని మాత్రమే. లెట్స్ ఆనర్ హిమ్. వెలుగు సంబంధి చేసేది ఏంటో తెలుసా? నేను అనే దాన్ని వదిలివేసి ఆ ప్లేస్లో క్రీస్తును చూపిస్తూ ఉంటాడు. హీ షోస్ క్రైస్ట్. నేను కదయ్యా, ఆయన ద్వారా నేను జీవిస్తూ ఉన్నాను, ఆయన ద్వారా నేను అన్నీ పొందుకున్నాను, నాకున్నవన్నీ నావి కాదు, ఆయనవే అంటూ ఆయన కనపరిచే వారిగా మనం ఉండాలి. అది వెలుగు సంబంధంలో అంటే ద ఫస్ట్ లెటర్ ఎల్, లివింగ్ క్రైస్ట్. సెకండ్ లెటర్ క్రూసిఫై. నన్ను అనే దాన్ని నువ్వు సిలువ వేసాయి. అండ్ 3, మూడో అక్షరం చూడండి, లైటర్లో ఉన్న 3 అక్షరం ఏంటిది? జీ. గాడ్లీ లైఫ్, దైవ భక్తి కలిగిన జీవితం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలను మనం చదువుతాం. శరీర సంబంధమైన సాధన కొంచెము మాత్రమే ప్రయోజనకరము, అయితే దైవ భక్తి అన్ని విషయాలలో ప్రయోజనకరము. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ గాడ్లీ లైఫ్ ఈజ్ బెనిఫిషియల్. నువ్వు పొద్దున్న లగ్గానే ఎక్సర్సైజ్ చేయవచ్చు, నువ్వు పొద్దున్న లగ్గానే మంచి డైట్ తీసుకోవచ్చు. మన ఎవరు పోస్ట్ పెట్టారు, అతను చాలా హెల్త్ కాన్షియస్తో ఉంటాడంట. మార్నింగ్ జాగింగ్కి వెళ్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, ప్రోటీన్ ఫుడ్ తింటాడు, మంచి డైట్ తీసుకుంటాడు, కరెక్ట్ టైం నిద్రపోతూ ఉంటాడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతనికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందంట. స్టంట్స్ పడతాయి అన్నాడంట. అదేంటంటే రోజు పరిగెత్తుతానుగా, రోజుని మైలు పరిగెత్తుతాను కదా, మంచి డైట్ తీసుకుంటున్నాను కదా అంటే అవన్నీ తాత్కాలికమే. అది కొంచెం మాత్రమే ప్రయోజనం. కానీ నీ యొక్క ఆయుష్ ఎవరి చేతిలో ఉన్నది? నీ ఆరోగ్యం ఎవరి చేతిలో ఉన్నది? నీ బలము ఎవరి చేతిలో ఉన్నది? ఆయన నువ్వు మర్చిపోయి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం లాభం? అందుకనే శరీర సంబంధమైన సాధన కొంచెం మాత్రమే. దేని కొరకు మనిషి తాపత్రయపడుతున్నాడు అర్థం కావట్లేదు. కానీ దేవుడికి దూరంగా అనేకులు వెళ్ళిపోతున్నారు. అనేకులు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. అంతే. ఈరోజు దీనికి వాక్యం హెచ్చరిస్తుంది, దైవ భక్తి అన్ని విషయాలలో ప్రయోజనకరము. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇట్ ఈస్ బెనిఫిషియల్. ఏంటి బెనిఫిషియల్ అంటే? హోల్ గాడ్లీనెస్. దైవ భక్తి మాత్రమే అన్ని విషయాల్లో ప్రయోజనం, అన్ని విషయాల్లో ఉపయోగపడేది దైవభక్తి. అందుకని వెలుగు సంబంధి ఏం చేస్తాడో తెలుసా? దైవభక్తితో ఉంటాడు. గాడ్లీ లైఫ్. జీ ఫర్ గాడ్లీ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డారా, దేని కొరకు మనం జీవించాలి? అనేక మంది భక్తులండి. నోవాహు
ఇంకా ముందుకు వెళ్తే హనోకు దేవుని యందు భక్తితో దేవునితో నడుస్తూ ఉండేవాడు హనోకు. నోవాహు, ప్రతి భక్తుడు, యోబు, దావీదు, దానియేలు, అందరూ యేసేపు దేవుని యందు భయభక్తులతో వారు జీవించారు గనుకనే వారి జీవితాల్లో ఎంతో మేలు పొందారు వాళ్ళు. దైవభక్తి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందండి. దైవభక్తి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మన జీవితాన్ని ఎలివేట్ చేసేది ఏంటి అంటే, ఊహించిన విధంగా గొప్పగా మనల్ని నిలబెట్టేది ఏంటంటే దైవభక్తి మాత్రమే. రాజులు మారుతున్నారు కానీ దానియేలు మాత్రం ప్రైమ్ మినిస్టర్గానే అక్కడ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరూ దానియేలుని సంప్రదిస్తున్నారు. దానియేలు గొప్పతనం ఏం లేదు, దైవభక్తి. యేసేపు తన యొక్క జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వెళ్ళాడంటే గల కారణం దైవభక్తి మాత్రమే. దైవభక్తి. ఈరోజు యేసయ్య కొరకు మండే హృదయాలు మనకు కావాలి. ఉన్నాయా? ఆరిపోయిన జీవితాలే కదా. మండుతున్నాయా హృదయాలు? మండుతున్నాయా మన యొక్క హృదయాలు? జాన్ వెస్లీ అనే గొప్ప భక్తుడు 17వ శతాబ్దంలో, ఆయన పేరు జాన్ వెస్లీ. ఆయన పేరే అందరూ పెట్టుకుంటూ ఉంటారు. మరి నా తండ్రి గారు ఆయన పేరే నాకు పెట్టారు. నా పేరు జాన్ వెస్లీ. 17వ శతాబ్దంలో ఆయన కలిగించిన ఉజ్జీవం ఇంగ్లాండ్ దేశంలో పరలోకము తెరవబడి ఉజ్జీవం రగిలిపోయిందంట. ఎంత గొప్ప ఉజ్జీవం అంటే ఆయన వాక్యానికి తండోపతండాలుగా జనం వస్తూ ఉండేవాడు. అయితే ఆయన ఎప్పుడు ఏం చెప్పేవాడు తెలుసా? ఆయన చెప్పే మాట ఐ సెట్ మై సెల్ఫ్ ఆన్ ఫైర్ అండ్ పీపుల్ కమ్ టు వాచ్ మీ బర్న్. ప్రజలు ఎందుకు వస్తున్నారంటే మండుచున్న నా యొక్క మంటను చూడటానికి వస్తున్నారు, కానీ నా వాక్యాన్ని వినటానికి కాదు. నాలో ఉన్న యొక్క మండుచున్న మంటను, ఆ మంటను చూడటానికి ఐఎమ్ బర్నింగ్ అండ్ పీపుల్ కమ్ టు సీ దట్ ఫైర్. నాలో ఉన్న అగ్నిని చూడటానికి వస్తున్నారు, కానీ నా మాటల గురించి వినటానికి వారు రావటం లేదు. అంత గొప్ప సేవ చేశాడు. భక్తి, దేవుని యొక్క భక్తి మనలో ఉంటే మనం ఇతరుల్ని కూడా అలా వెలిగించగలుగుతాం. ఉందా మనకి ఆ యొక్క భక్తి? ఆ భక్తిని కలిగి మనం జీవిస్తున్నామా? దైవభక్తి. గాడ్లీ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గాడ్లీ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ లెటర్ ఏంటి చెప్పండి? హెచ్. లైట్ అక్షరంలో ద నెక్స్ట్ లెటర్ హెచ్. హోప్, నిరీక్షణ. క్రైస్తవుడు అంటే నిరీక్షణ కలిగిన వాడు. నిరీక్షణ అంటే కనిపెట్టేవాడు. మనం కనిపెడుతూ ఉంటాం. దేని కొరకు? చుట్టాలు వస్తారనుకోండి, చుట్టాల కొరకు కనిపెడుతున్నాం. ఫ్రెండ్స్ కొరకు కనిపెడుతూ ఉంటాం. క్రిస్మస్ వస్తుంది దగ్గరలో, ఇది 2 నెలలు వస్తే క్రిస్మసే. కనిపెడుతూ ఉంటాం. మంచి కొరకు కనిపెడుతూ ఉంటాం. హోప్, వీఆర్ పీపుల్ ఆఫ్ హోప్. మనకి ముందున్న గొప్ప నిరీక్షణ తెలుసా? శుభప్రదమైన నిరీక్షణ మనకున్నది. శుభప్రదమైన ఒక నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటో తెలుసా? ఆయన అతి త్వరగా ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. యేసయ్య తిరిగి రాబోతున్నాడు. ఆయన మళ్ళీ వస్తున్నాడు. ఇది శుభప్రదమైన నిరీక్షణ. వెలుగు సంబంధులు నిరీక్షణతో జీవిస్తారు. నా దేవుడు నా జీవితంలో మేలు జరిగిస్తాడు. నా దేవుడు తప్పకుండా నీ కార్యం సఫలపరుస్తాడు. ఆయన త్వరగా వస్తున్నాడు అని జీవిస్తారు. ఆయన అతి త్వరగా వస్తున్న దినాల్లో మనం జీవిస్తున్నాం. శుభప్రదమైన నిరీక్షణ ఎంతో అవసరం. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా యేసు రాకడకు సూచనలు అనే వాస్తవాన్ని మనం గ్రహించి యేసయ్య రాకడ కొరకు నిరీక్షించే వారిగా, నిరీక్షణ జనముగా మనం జీవిద్దాం. ద నెక్స్ట్ లెటర్, ద లాస్ట్ లెటర్, LIGHT. T for testify for Christ. Testify for Christ. క్రీస్తు సాక్షిగా నీవు జీవించు. వెలుగు సంబంధులు ఏం చేస్తారు? మంచం కింద పెట్టిన దీపంలాగా ఉండరు. ఏం చేస్తారు? ఎప్పుడు కూడా వెలుగుని ప్రత్యక్షపరుస్తూ ఉంటారు. అనేక మందిని వెలిగిస్తూ ఉంటాడు. అనేక మందిని ప్రభు తడుపు తిప్పుతూ ఉంటారు. ఈ మధ్యన
ఆ యవనస్తుడు అమెరికాలో చనిపోయిన మరి చార్లీ క్లర్క్ గురించి మనకు తెలుసు. ఆ యవనస్తుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూపుతూ ఈ లోకంలో ప్రతి ఒక్కరి యొక్క మార్పు కొరకు ఎంతో కృషి చేశాడు. హీ వాజ్ మర్డర్డ్. అతను చంపబడ్డాడు, షూట్ చేశారు అతన్ని. అయితే అతడు మరణించిన తర్వాత ఎలన్ మస్క్ గురించి ఇంట్రడక్షన్ అక్కర్లేదు. స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇప్పుడున్న టెస్లా కార్ కానీ ఎంతో టెక్నాలజీలో చాలా ధనవంతుడు ఎలన్ మస్క్, తెలియని వాళ్ళు ఉండరు. ఎలన్ మస్క్ని ఆ రోజు ఆ యొక్క ప్రోగ్రామ్కి వెళ్ళాడు. చార్లీ క్లర్క్ యొక్క ఆ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాడు ఎలన్ మస్క్ని ఇంటర్వ్యూ చేశారు. అక్కడ ఇక జర్నలిస్ట్ వచ్చిన ఆ యొక్క రిపోర్టర్ ఎలన్ మస్క్ని ఎందుకు ఇన్ని చంపేశారండి, చార్లీ క్లర్క్ని ఎందుకు చంపేశాడంటే ఎలన్ మస్క్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? హీ వాజ్ కిల్డ్ బికాస్ హిస్ వర్డ్స్ మేడ్ ఎ డిఫరెన్స్. He was killed because his words made a difference. Because he was showing people the light and he was killed by the dark. He was showing people the light. He was killed by the dark. చార్లీ క్లర్క్ వెలుగుని ప్రజలకు చూపిస్తూ ఉంటే అంధకారము అతన్ని చంపివేసింది. చార్లీ క్లర్క్ యొక్క మాటలు మేడ్ ఎ డిఫరెన్స్. ఎంతో గొప్పగా, ఎంతో చక్కగా అతను దేవుని యొక్క మాటలు మాట్లాడుతుంటే, లోకానుసారమైన మాటలు కాదు, హీ షోయింగ్ సమ్ డిఫరెన్స్. దేవుని యొక్క వాక్యం వైపు ప్రజలను చెప్తూ ఉంటే, హీ వాజ్ షోయింగ్ పీపుల్ ద లైట్, వెలుగుని చూపిస్తూ ఉంటే అంధకారము చేత చంపబడ్డాడు. అద్భుతం కదా. హిస్ వర్డ్స్ సౌండ్ బిబ్లికల్. అతని యొక్క ఎలన్ మస్క్ యొక్క మాటలు ఎంత ఆత్మీయంగా ఉన్నాయి ఆలోచించండి. దేవుని యొక్క సంబంధి ఎవరైతే వెలుగు సంబంధులుగా ఉంటారో వారు వారి యొక్క జీవితాల్లో దే టెస్టిఫై ఫర్ క్రైస్ట్, క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తారు. ప్రపంచంలో అనేక చోట్ల విశ్వాసాన్ని బట్టి, క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి అనేక మంది చంపబడుతున్నారు. మీకు తెలుసా? ఇటీవల నైజీరియాలో బైబిల్ స్టడీకి ఒక గ్రూప్ చర్చ్కి వెళ్ళారంట. వారిలో 5 క్రైస్తవులు చంపబడ్డారు, 3 తీవ్రమైన గాయాలైనవి. బైబిల్ స్టడీకి వెళ్ళారు. నైజీరియాలో ఎంతోమంది చంపబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తే 2024 యొక్క సెన్సస్ ప్రకారం 380 మిలియన్ క్రిస్టియన్స్ 300 మిలియన్ క్రిస్టియన్స్ ఫేస్డ్ పర్సిక్యూషన్, హింసించబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 2024వ సర్వే ప్రకారం 380 మిలియన్ క్రిస్టియన్స్ వర్ పర్సిక్యూటెడ్, హింసించబడ్డారు. కానీ ఇంకా మనుషుల్లో మార్పు లేదు. వాక్యం వినపడుతున్నా వాక్యం వినే తీరిక లేదు. ఎంత విచారం! ప్రేమ దేవుని బిడ్డారా, వాక్యం కొరకు భక్తులు వారు శ్రమల్ని కూడా సహిస్తూ ఉంటే ఇంకా చాలామంది అంధకారంలోనే జీవిస్తూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియో తామిచ్చిన సాక్ష్యమును బట్టియో వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణం కూడా లెక్క చేయకుండా, ప్రాణాన్ని ప్రేమించకుండా వారు రక్తం కార్చిన విశ్వాసులు ఉన్నారు. వారు పరలోక రాజ్యంలో ఉన్నారు. పరలోక రాజ్యంలో అటు వారు ఉంటారు, యేసయ్య సన్నిధిలో ఉంటారు. దేవుని యొక్క వాక్యము
మనకి ఇంకనూ హెచ్చరిస్తూ ఉండగా మనము కూడా సాక్ష్య జీవితాన్ని కలిగి జీవితాం. లెట్స్ టెస్టిఫై ఫర్ క్రైస్ట్. మన సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకునే వారిగా మనం జీవిద్దాం. వెలుగు సంబంధులుగా మనం జీవిద్దాం. వెలుగు సంబంధులు వారి సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుంటారు. We need not be a teacher to teach others. మేము అధ్యాపకులు కాదండి, మాకు ఇతరులకు చెప్పడం రాదు కాదు. మనకు తెలిసిన వారికి ప్రభు చేసిన మేలును ప్రతి ఒక్కరూ చెప్పే బాధ్యతను ప్రభు మనకు అందించారు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అది శిష్యులకు మాత్రమే కాదు, అందరికి ఇచ్చిన బాధ్యత. దేవుని బిడ్డలముగా మనము దేవుని యొక్క సాక్షులుగా జీవిద్దాం. వెలుగు సంబంధికులు దేవుని యొక్క సాక్షులుగా జీవిస్తారు. ఇప్పుడంటే శాంతి గురించి మనం వింటున్నాం. అక్టోబర్ ఇదే నెలలో మరి జరిగిన సన్నివేశం మనకు తెలుసు. 12వ తారీఖున శాంతి ఒప్పందం జరిగింది హమాస్కి ఇజ్రాయెల్కి మధ్యలో. ట్రంప్ గారు దీన్ని నెలకొల్పారు. ఇజ్రాయెల్ అండ్ హమాస్ వారి మధ్య ఒడంబడిక, శాంతి, ట్రీటీ, పీస్. ఇక మీదట యుద్ధాలు వద్దు, బందీలుగా ఉన్న వారిని వదిలివేయండి, మేము వదిలివేస్తున్నాం. క్షేమం, శాంతి, సమాధానం కొరకు లోకం మాట్లాడుతున్న కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. దీనికి వాక్యం ఒక హెచ్చరిక ఇస్తుంది. ఆ హెచ్చరిక ఏంటో తెలుసా? మనిషి ఎప్పుడైతే సమాధానం ఉంది, ప్రపంచం అంతా శాంతి ఏర్పడింది అనుకుంటాడో అప్పుడే అకస్మాత్తుగా నాశనం వచ్చేస్తుందంట. అకస్మాత్తుగా దేనిక ఉగ్రత, అంత్యక్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇదే టయాన్ని ఉపయోగించుకోబోతాడు అంత్యక్రీస్తు. దీనికి వాక్యము ప్రొఫెసీస్ అని నెరవేరుతున్న కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, లెట్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ పీస్. నెమ్మదిగా ఉన్నావు కదా, యుద్ధాలు లేవుగా అనుకుంటూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. జాగ్రత్త. అనుకుంటున్నావు నువ్వు శాంతి, నెమ్మది అని, కానీ దేవుని యొక్క తీర్పు లోకం మీదకి వస్తున్న అంత్య దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఇజ్రాయిల్లో యెరూషలేములో 3rd టెంపుల్, 3వ దేవాలయం కట్టడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. అంత్యక్రీస్తు వాడు ప్రత్యక్షం కాబోతున్నాడు. వాడు శాంతి ఒప్పందం కుదురుస్తాడు, అంత నెమ్మదిని చెప్పుతాడు. అంతే, మహాశ్రమలు రాబోతున్నాయి, భయంకరమైన శ్రమలు. ఆ శ్రమల నుండి తప్పించుకొని యేసయ్య రాజ్యములో మధ్యాకాశములో 7 ఏళ్ల విందుని అనుభవించడానికి సిద్ధపడమని దేవుడు మాట్లాడుతున్నాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎత్తబడి మధ్యాకాశంలో ఉంటుందండి. ఎంత గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడు దేవుడు. శుభప్రదమైన నిరీక్షణ కాదా? సంఘం ఎత్తబడి మధ్యాకాశంలో 7 ఏళ్ల విందులో ఆనందిస్తూ ఉంటే ఈ లోకంలో భయంకరమైన శ్రమలు. అది తప్పించుకోవటానికి మనం ఎలా ఉండాలో తెలుసా? చీకటిలో నడవక, చీకటిని ప్రేమించక, వాక్యమైన యేసయ్య, వెలుగైన యేసయ్య, ఆయనను కలిగి మనం జీవిద్దాం. లోకములకు వెలుగై ఉన్నాను అని చెప్పిన యేసయ్య బిడ్డలుగా మనం జీవిద్దాం. నేను లోకములకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. జీవపు వెలుగు, మామూలు వెలుగు కాదు, జీవాన్ని నడిపించే వెలుగును కలిగి ఉంటాడు. ఎవరు? యేసయ్య వెలుగులో నడిచేవాడు. ఆ వెలుగుతో మనం మన జీవితాలను నింపుకుందాం. వెలుగు సంబంధులుగా మనం జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రియ యేసయ్య, మీరు మాకు ఇచ్చిన పిలుపు ఎంతో గొప్పది తండ్రి. వెలుగు సంబంధులుగా జీవించాలని, నిరీక్షణ జనులుగా మేము జీవించాలని అయ్యా
తండ్రి, మేము కాదు కానీ సిలువ వేయబడిన నిన్ను మేము ఘనపరుస్తూ నిన్ను కలిగి జీవించాలని ఎన్నో విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. తండ్రి, నీకు వందనాలు. అయా, నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుతో దీవించండి. అయా, కలవరి శక్తిని తండ్రి, ఈ శక్తికి అనేక మందిని ఇక్కడికి ఆకర్షించండి. నూతన కుటుంబాలను ఆకర్షించండి. అయా భక్తిహీనతను తొలగించండి తండ్రి. అయా ప్రతి ఒక్కరిలో యందు భయభక్తులు కలగజేయండి నా తండ్రి. అన్నిటికన్నా నీ యందు భక్తి కలిగి ఉండటమే ప్రయోజనకరమని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. పరిశుద్ధుడా, ఈ సంఘాన్ని, సంఘ సహవాసాన్ని దీవించి విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.